ప్రైజ్ ది లార్డ్ అందరికీ, ప్రేక్షకులందరికీ నా శుభ వందనాలు. ఆహ్, నా పేరు విజయ. నేను డాలస్‌లో ఉంటున్నానిప్పుడు. ఇండియాలో పుట్టాను. హిందూ కుటుంబంలో నేను పుట్టాను. అయితే మా మా అమ్మగారు వైశ్యాస్ ఫ్యామిలీస్ నుంచి, పిల్లేస్ ఫ్యామిలీస్ నుంచే. తర్వాత ఆహ్, తర్వాత మా నాన్న నాయుడూస్. అయితే మా అమ్మ చాలా పూజలు చేసేవారు. చాలా బికాజ్ మడి ఆచారాలు, ఆ వైశ్య ఫ్యామిలీలో అడాప్ట్ అయినందుకు చాలా పూజలు, వ్రతాలు, పిల్లేస్ గూడా చాలా పూజలు చేస్తుంటారు గదా! అలా చాలా పూజలు చేస్తూ మేము చాలా భక్తిలో ఉండేవాళ్ళము. అయితే నేను చిన్నప్పటి నుంచి ఆహ్, ప దేవుడిని వెతికేదాన్ని. దేవా ఎక్కడున్నారు మీరు? ఎందుకు మాట్లాడరు? అయితే బిర్లా టెంపుల్‌కి అట్లా తీసుకెళ్తే మా అమ్మ అక్కడ చూసాను. ఆ రాళ్ళని చూసి ఎంత బావున్నాయి ఇవి. ఎన్ని సంవత్సరాలుంటాయి ఇవి. కానీ మనిషి మాత్రము చనిపోతారు. అయితే మా అక్క కూతురు చనిపోయింది. నా ఏజే తను. అప్పుడు నాకు చాలా బాధనిపించి ఎందుకు మనిషి చనిపోతారు? ఎందుకు దేవుడు చావు పెట్టారు? ఎందుకు దేవుడు మనతో మాట్లాడడు? అని నాకు చాలా ప్రశ్నలుండేవన్నమాట చిన్నప్పటి నుంచి. అయితే మా అమ్మగారిని అడిగాను నేను, "అమ్మ ఎందుకు దేవుడు మనతో మాట్లాడడమ్మా?" అంటే అమ్మ అనింది, "నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్లి తపస్సు చేస్తే మాట్లాడతారు" అనింది. అయితే నేను సిద్ధమైపోయాను దానికి గూడా. నేను ఎళ్ళిపోతాను. హిమాలయాస్‌కి ఎట్లెళ్ళాలి? అక్కడ చాలా చలిగా ఉంటది కదా! సరే అంతని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత సన్యాసి అయిపోదామని నేను కూడా చిన్మయానంద మిషన్‌లో ఇంటర్వ్యూ గూడా వెళ్ళాననమాట. అయితే ముఖ్యంగా నాకు చిన్నప్పుడు ఏం చేసిందంటే, మా ఫ్రెండ్ నా క్లాస్‌మేట్ నన్ను చర్చ్‌కి తీసుకెళ్ళింది. చర్చ్‌కి తీసుకెళ్తే నేను వెళ్ళాను అక్కడ. అయితే వెళ్ళినప్పుడు ఏంటంటే నేను చాలా ఒక డిఫరెన్స్ చూసానన్నమాట. అక్కడ ప్రత్యేకత చూసాను. ఏంటంటే గుళ్ళకి ఆహ్, చర్చ్‌కి చాలా ప్రత్యేకంగా ఉంది. ఏంటి గుళ్ళలోనేమో చెప్పులు వదిలిపెడితే చెప్పులు పోతాయి. మా ఫ్రెండ్‌ని అడిగాను, "ఏయ్! చెప్పులు పోతాయి" అంటే, "ఎక్కడ పోవు చెప్పులు వదిలేసేయి" అని చర్చ్‌లో కార్పెట్ ఏసుకొని కూర్చునేవాళ్ళము. ఏ ఇక్కడ పోవు అనింది. అవునా! నిజంగానా అని నాకు నమ్మశక్యం కాలేదనమాట. తర్వాత తనంది పర్స్ అక్కడ వదిలేసి చర్చ్ అయిన తర్వాత ఆడుకుందాం రా అనింది. బయట ఆడుకోవడానికి ఎళ్దామంటే పర్స్ పోతదేమో అంటే ఎక్కడ పోవు చర్చ్‌లో అక్కడ పెట్టేసి ఎక్కడ పోవు అనింది. ఓహ్! నిజంగానా? భలే ప్రత్యేకంగా ఉందే. మా గుళ్ళల్లో అయితే ఎక్కడైనా ఏదైనా పెడితే ఇంకా అట్లే ఎవరెత్తుకెళ్తారో తెలీదు. ఇంకా ఇంకా అందరు మగవాళ్ళేమో అటు ఒక పక్కన కూర్చున్నారు. ఆడవాళ్ళేమో ఇటు పక్కన కూర్చున్నారు. వాళ్ళు ఇటువైపు చూడట్లేదు మగవాళ్ళసలు. అయితే గుళ్ళలోనేమో నేను గుడికెళ్ళేదాన్ని. చాలా భక్తిపరాన్ని 101 తిరుగుళ్ళు తిరిగేదాన్ని ఎవరికి ఈ హనుమాన్ దేవుళ్ళకి, దానికి. అయితే తిరిగినప్పుడల్లా అక్కడ మగపిల్లలొచ్చి కన్ను కొట్టడము, బ బ పక్కన ఇలా రాసుకోవడానికి, తగలడానికి చూడడం అలా జేసేవాళ్ళు. ఇక్కడేమో చర్చ్‌లో బ్రదర్స్ ఇట్లా చూసినా ఒక చెల్లిని చూసినట్టు, తల్లిని చూసినట్టు చూస్తున్నారు గానీ, వాళ్ళ చూపులో ఒక చెడు ఉద్దేశ్యం లేదు. అలా వాళ్ళు అసలు చూడట్లేదు. వాక్యాన్నే వింటున్నారు. నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. పరిశుద్ధత ఉంది సంఘంలో. తర్వాత దొంగతనం లేదు. తర్వాత శాంతి, సమాధానము అట్లా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. భలే ఉంది. స స డిఫరెంట్‌గా ఉందనుకున్నాను. అనుకుని ఇంకా రెగ్యులర్‌గా చర్చ్‌కొస్తూ సండే సండే నా ఫ్రెండొచ్చి తీసుకెళ్తూ ఉండేది. ఒకరోజు మా అమ్మ ప్రతి సండే తయారై ఎళ్ళిపోతున్నావు ఏంటి అని నన్ను గెదిరించి మా ఫ్రెండ్‌ని గూడా బెదిరిచ్చింది. బెదిరిచ్చి తను ఒకరోజు అయినా గాని మా ఫ్రెండ్ అలాగే వచ్చేది. వస్తే ఒకరోజు మా అమ్మ చీపురు కట్ట తీసుకొని బయట ఊడుస్తాం గదా! ఆ చీపురు కట్ట తీసుకొని ఫోర్స్‌ఫుల్‌గా ఇలా కొడితే, ఆ అమ్మాయి వీపు మీద ఇలా గుచ్చుకొని ఇంత చిన్న ఆవగింజంత రంధ్రం గూడా అయిందనమాట. మొన్న నేనెళ్ళినప్పుడు 50 సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్‌షిప్ వెళ్ళినప్పుడు ఆమె ఆ రంధ్రం గూడా చూపిచ్చింది. మీ మమ్మీ నన్ను కొట్టింది ఇలాగని. సో, అయినా గాని తను వదలలేదు. నన్ను మళ్ళీ వచ్చి చిన్నది ఇప్పుడు టీనేజర్స్ మేము. అయినా గాని వచ్చి నన్ను చర్చ్‌కి తీసుకెళ్తే, రా అని కిటికీ దగ్గరకొస్తే, ఎళ్ళు మా అమ్మ కొడతదంటే, ఏం పర్లేదు రా అని కిటికీలోంచి ఇలా తీసుకెళ్ళేదనమాట. అయితే మేము చాలా ప్రాణ స్నేహితులం అప్పటినుంచి. అయితే నేను చర్చికి ఎళ్ళినప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు గురించి చెప్పారు. తండ్రి అయిన దేవుడు
భూమిని, ఆకాశంని, నక్షత్రాల్ని సృష్టించారు ఫస్ట్ డే. రెండో రోజు మనిషిని పుట్టించక ముందు రెండో రోజు ఆహ్, 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 నీటిని, గాలిని, వీటన్నిటిని సృష్టించారని దేవుడు బైబిల్‌లో ఉంది కదా! ఫస్ట్ డే వెలుగు, సెకండ్ డే చెట్లు ఇవన్నీ చెప్తే నాకు చాలా ఓకే. ఫస్ట్ ఆదామవ్వని దేవుడు చేశాడు. ఓకే. వీళ్ళ దేవుడు చేశారు. వీళ్ళ దేవుడు అనుకునేదాన్ని. అనుకోని ఇంటికొచ్చి మామూలుగా మా అమ్మ వ్రతాలు, పూజలు చేసేది. అయితే నాకు చాలా కన్‌ఫ్యూజన్‌గా అనిపించేది. ఒకరోజు నేను మా ఫ్రెండ్‌ని అడిగాను. మా టెంపుల్‌కి కూడా రమ్మని. అయితే ఆమె అనింది నేను రాలేను అని. దాని తర్వాత మీ దేవుడు దెయ్యాలని చెప్పింది. అయితే మా దేవుడు దెయ్యాలని ఎందుకు చెప్తున్నావు? మీ దేవుడు దేవుడు, మా దేవుడు దెయ్యాలా అని కోపమొచ్చి నేను కూడా ఆహ్, మధ్యలో తను కూడా మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయి సెవెంత్ క్లాస్‌లో నేను మానేశాను చర్చ్. మానేసిన తర్వాత పూజలు బాగా చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే దేవుడితో మాట్లాడాలి. దేవుడు నాతో మాట్లాడాలి. దేవుడిని ఎట్లైనా కనుక్కోవాలి. మా అమ్మ ప్రసాదాలు పెట్టేది పొద్దున. అయితే "అమ్మ నాకు ఆకలేస్తుంది నాకివ్వు" అంటే లేదు లేదు ఫస్ట్ దేవుడికి పెట్టాలి అనేది. అయితే దేవుడికి పెట్టాలంటే మరి అమ్మ సాయంత్రం మళ్ళీ అదే ప్రసాదం తీసి నాకిచ్చేది. "అమ్మ దేవుడు తినలేదు కదా! దేవుడికి పెడుతున్నావు. దేవుడు తిననే లేదు. నాకు ఆకలేస్తే నాకు పెట్టలేదు. నువ్వు దేవుడికి పెట్టావు ఫస్ట్. మళ్ళీ నాకు అదే ప్రసాదం ఈవినింగ్ ఇస్తున్నావు" అని నేను అమ్మని ప్రశ్నించేదాన్ని. అమ్మ ఈమె అని పట్టించుకోలే. ఆన్సర్ చెప్పలేకపోయేది. ఒకరోజు అమ్మ ఎలుకల్ని ఏమనకూడదు. ఎలుకలు దేవుడు అనేది. ఓహో! సరే అని ఎలుకల్ని ఒకరోజు ఎలుకలు చాలా అయిపోయినాయి ఇంట్లో. అయితే మా అమ్మ విషం పెట్టింది. చంపేసింది ఎలుకల్ని. అయితే "అమ్మ నువ్వు దేవుళ్ళని చంపేస్తున్నావమ్మా" అని చెప్పేదనమాట చిన్నప్పుడు. అయితే నాకు ఆ షాక్ అనిపించేది. ఏంటి దేవుళ్ళంటారు, మళ్ళీ ఎలుకల్ని దేవుడు చంపేసింది. పాముని దేవుడంటే పాము రా అంటే ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? అమ్మో! పాముని పక్కన వాళ్ళు పాములొస్తే చంపేసేవాళ్ళు. మా దేవుళ్ళని చంపేస్తున్నారేంటి ఇట్లాగా అని నాకు చాలా ఆశ్చర్యమేసేదనమాట. అయితే అయితే నేను ఇంకా చర్చి‌కి ఎళ్ళడం మానేశాను. ఆ తర్వాత సూసైడల్ స్పిరిట్ ఎక్కువైపోయింది. ఇంకా అమ్మ, నాన్న బాగా తాగి కొట్లాడుకునేవారు. అయితే నాకు నేను చనిపోదాము, ఈ జీవితానికి విరక్తి లేదు. ఎట్లైనా నేను మళ్ళీ నేను పుట్టేది ఒక వేరే రూపంలో ఒక జంతు రూపంలో పుడతాను కదా! ఏంటి బ్రతుకు ఇంతే కదా! పుట్టడము, తర్వాత పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడము, మళ్ళీ చనిపోవడము. ఇదే కదా సైకిల్. దీని తర్వాత ఎక్కడికి పోయేది లేదు, ఏం లేదు అని అనుకునేదాన్ని. ఎట్లైనా మానవ జన్మ హిందూయిజంలో మళ్ళీ ఏదో జంతువుగా పుట్టాను. అంటే మనిషి జీవితం నాకు నచ్చలేదు. నచ్చకుండా నేనింక చనిపోదాము అనుకున్నాననమాట. చాలా సార్లు చనిపోవడానికి ట్రై జేశాను. 10 సార్ల కంటే ఎక్కువ ట్రై జేశాను. అయితే దేవుడు మాత్రము ఇప్పుడు జెప్తున్నాను. దేవుడు మాత్రం నన్ను వదలలేదు. దేవుడు నాతో చనిపోనివ్వలేదు. నా ప్రాణాన్ని నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నన్ను దేవుడు చనిపోనివ్వకుండా కాపాడాడు. తర్వాత నేను టీనేజర్ వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఆహ్, చ మా అమ్మ మా అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నా గొడవలు ఎంత గొడవలయినాయంటే ఆ చర్చికి ఎళ్లి నేను ఇది తప్పు, అది తప్పు 10 కమాండ్‌మెంట్స్ నేర్చుకున్నాం గదా! 10 కమాండ్‌మెంట్స్‌లో ఏముంటదంటే నీవు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీ పొరుగువాని ప్రేమించాలి. దొంగిలించకూడదు. వ్యభిచరించకూడదు. పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇవన్నీ నేను ఇంట్లో చూస్తే అన్నీ వ్యతిరేకంగా ఉండేవి. అయితే నేను ఇంట్లో బాగా గొడవలు చేసి, అమ్మ నేను ఇదంతా రాంగ్ అంటే చేప పిల్ల చేప పిల్లకి ఈత నేర్పిస్తున్నావా? అని చెప్పిందనమాట. అనేసి బాగా గొడవలయిపోయి ఎక్కువైపోయి నన్ను గూడా కొట్టడము స్టార్ట్ చేసి, నేను గూడా చాలా వ్యతిరేకంగా అమాయకురాలుగా ఉండేదాన్ని గానీ, నేను గూడా మా అమ్మ దెబ్బకి, తిట్లకి, ఆ కొట్లాటలకి అయి నేర్చుకొని నేను గూడా కొట్లాడడం, మా అమ్మని బాగా వ్యతిరేకించడం, కొట్టడం చేసేసరికి నా సొంత శక్తితో నేను చేశాననమాట. ఇది చేయకూడదు, అది చేయకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది బైబిల్‌లో మోషే అదే విధంగా సొంత శక్తితో అతన్ని పోరాడి చంపేశాడు గదా! అలా నేను మా అమ్మని బాగా ఒక తిట్టు తిడితే నేను బాగా ఎక్కువ తిట్టేసి అట్లా చేసేసరికి మా అమ్మ నా దెబ్బకి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎట్లాగా మా నాన్న మా అమ్మని ఇష్టపడేవాడు కాదు. సో, మా నాన్న, మా అమ్మ, నేను, మా చెల్లి, మా నాన్న ఒక సైడు, మా అమ్మ, అందరు అక్కలు, అన్న ఒక సైడ్ ఉండేవాళ్ళు. ఇంక ఎళ్ళిపోయారు వాళ్ళు.
వెళ్ళిపోయిన తర్వాత అన్ని తీసుకెళ్ళిపోయింది మా అమ్మ. ఒక్క ఒక గ్లాస్ కూడా లేదనమాట. మంచినీళ్ళ గ్లాస్ కూడా లేకుండా బెడ్స్, ఆహ్, రేడియోలు, 2 రేడియోలు అన్నీ 2, 2 ఉండేవి మా ఇంట్లో. అందరికంటే చుట్టుపక్కల వాళ్ళకంటే మేము కొద్దిగా రిచ్‌గా ఉండేవాళ్ళం. అన్నీ తీసుకెళ్ళిపోయింది. అన్నీ తీసుకెళ్ళిపోయి ఎట్లా అంటే నేను ఇంకా న్యూస్ పేపర్‌ల మీద ఒక ఇంట్లో పడుకునే స్థితిలోకొచ్చేసేవాళ్ళం. అప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కట్టుకునే స్తోమత లేకుండా ఎలక్ట్రిసిటీ కూడా పోయింది. కరెంట్ కూడా పోయింది. అయితే మా నాన్న ఒక ఓన్లీ ఒక మీల్ తెచ్చేవారు. ఆ మీల్ ఒక్క మీల్‌లో నేను, మా చెల్లి, మా నాన్న తినేవాళ్ళం. అట్లా నేను 10థ్ క్లాస్ అంతా 2 డ్రెస్‌లే ఉండేవి నాకు. ఆ 2 డ్రెస్ మీద 10థ్ క్లాస్ అంతా రాసాను నేను. రాసి ఇంకా ఎట్లా ఉంటది పరిస్థితి చూడండి. ఇంకా చనిపోయి ఏంటి జీవితం చనిపోవాలి అనుకున్నాను. అనుకునేదాన్ని. అనుకున్న తర్వాత ఒక రోజు ఆహ్, అట్లా చేసి ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేశాను నేను. ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ వచ్చాను కాలేజ్‌లో. ఫస్ట్ స్టూడెంట్ అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ వచ్చేసరికి అందరికి నేను స్వీట్స్ ఇట్లా పంచాను. 5 నిమిషాలే ఆ సంతోషం. 5 నిమిషాల్లో ఆ సంతోషం పోయింది. నెక్స్ట్ వాట్? ఇంకేంటి? ఇంకేం చేయాలి? అప్పుడు అనిపించింది. నేను 10థ్‌లో సెకండ్ పాస్ అయ్యాను. సెకండ్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ రావాలి నా లైఫ్‌లో అనుకున్నా. ఫస్ట్ క్లాస్ వచ్చింది. అయినా ఈ శాంతి సమాధానం అనేది లేదు. అప్పుడు అనిపించింది. ఈ మనిషికి సైకిల్ ఉన్నవాడికి కారు కావాలి. కారు ఉన్నవాడికి ఏరోప్లేన్ కావాలి. ఏరోప్లేన్ ఉన్నవాడికి రాకెట్ కావాలి. రాకెట్ ఉన్నవాడికి ఈ మనస్సుకి ఈ ఈ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు ఉండదా అనిపించిందనమాట. అప్పుడు అనిపించి ఏంటి లైఫ్, ఆహ్, ఆహ్, ఒక్క నిమిషమేనా ఎప్పుడు ఈ సాటిస్ఫాక్షన్ మనసుకి వచ్చేది అని నేను ఆలోచించాననమాట. ఆలోచించి ఇంకా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకున్నాను. అయితే నేను ఒకరోజు ఇట్లానే 2, 2 టిక్ 20 ఉంటది జిల్ల పురుగుల మందు 2 తెచ్చుకున్నాను. ఎందుకంటే ఒకటి తింటుంటే చావట్లేదు నేను. ఎట్లాగో అట్లా బ్రతుకుతున్నాను. ఈసారి 2 తెచ్చుకొని మెత్త కింద పెట్టుకొని ఆహ్, నేను దేవుళ్ళందరికీ బాగా సంతోషి మాత వ్రతాలు అవి చేసేదనమాట 16 వీక్స్. అయితే అందరు దేవుళ్ళు ఇట్లా మా ఇంట్లో మొత్తం ఉండేవాళ్ళు స్క్వేర్‌లో. అయితే అందరికి ఇలా చూస్తూ దేవుళ్ళారా మీరసలు ఏంటి? ఉన్నారా లేదా? మాట్లాడతారా లేదా? నాకు చాలా కోపమొచ్చేసి ఎందుకంటే చనిపోయే వారికి ఇంకా ఎవ్వరి మీద భయముండదు కదా! దేవుడి మీద గూడా నాకు భయం లేదు. చాలా తిట్లు తిట్టేసాను. తిట్టి అసలు మీరున్నారా? అసలు మీరు మనిషిని పుట్టించారు. మీరు మనిషికి సహాయం చెయ్యరా? అసలు ఉన్నారా లేదా? ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడరు? అని అందరిని చూస్తూ జీసస్ పిక్చర్ గూడా ఉండింది మా ఇంట్లో ఒకటి. ఇలా శాంతిగా ఆయన చూస్తూ నెమ్మదిగా ఇట్లా చేయి పట్టినట్టు. ఇంకోటి ముస్లిం దేవుడిది కూడా ఇట్లా అని ఒక చిన్న బాలుడు ప్రార్థన చేస్తున్నట్టు ఉండేది. అందరిని చూసి ఆహ్, ఛీ! మీరసలు ఉన్నారా? ఎక్కడున్నారు? అని ఉంటే నాకు 3 డేస్ టైమ్ ఇస్తున్నాను మీ అందరికి. 3 డేస్ లోపల నా డెస్టినీ, నా జీవితంలో నా యొక్క గమ్యము చూపించకపోతే నేను ఈసారి చనిపోతాను. ఎవరో ఒకరు రక్షిస్తున్నారు నాకు తెలుసు. నన్ను చనిపోనివ్వట్లేదసలు. చనిపోదామనుకున్నా చనిపోనివ్వట్లేదు. ఏంటి మీరు నేను 3 రోజులు టైమ్ ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు నాకు ప్రత్యక్షపరచుకోకపోతే, మిమ్మల్ని మీరు రుజువుపరుచుకోకపోతే, నా గమ్యం నాకు చూపించకపోతే నేను చనిపోతాను. ఈసారి ఎవ్వరు రక్షించకూడదు. ఎవరు రక్షిస్తున్నారు? ఎవ్వరు రక్షించకూడదు మీరని దేవుళ్ళకి ఛాలెంజ్ చేశాననమాట. చేసిన తర్వాత ఒకరోజు అయిపోయింది. నేను సంతోష్ మాత గుడికెళ్ళి వచ్చాను. నా వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట. వచ్చి దుర్గా ఆమె పేరు. ఆమెకు బొట్టు లేదు. దుర్గా కానీ హిందూ పేరు. అయితే ఆమె వచ్చి నీ ఫ్రెండ్ హాయ్ చెప్పిందివే అంటే, అయ్యో! నా ఫ్రెండ్ ఎప్పుడో సెవెంత్ క్లాస్‌లో వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇంటర్మీడియేట్ 5 ఏళ్ల తర్వాత హాయ్ చెప్పిందా? అవునా! రా కూర్చో అంటున్నాను. ఎందుకంటే ఎవరైనా ఉంటే నాకు ఆ దురాత్మ నన్ను చనిపో అని చెప్తుంది గదా! అది నాకు ఎవరైనా ఉంటే మాట్లాడట్లేదనమాట. ఎవరు లేకపోతే చూడు నీ సందుపల్లు ఎట్లా ఉందో, నువ్వు అందంగా లేవు చనిపో. నువ్వు నల్లగా ఉన్నావు చనిపో. చూడు మీ అమ్మ నాన్న కొట్లాడుకుంటే అందరూ ఎట్లా చుట్టుపక్కల వాళ్ళు చూసి నిన్నెట్లా జూస్తున్నారో కండెమ్నేషన్‌గా ఒక తృణీకర భావంగా చూస్తున్నారు. చనిపో. ఇదే దురాత్మ నన్నెప్పుడు చనిపో అని చెప్తదనమాట. ప్రతి నిమిషం అది ప్రతి నిమిషము ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా ఉంటుండేది. నా వాయిస్ ఇట్లా వస్తుండేది. మనసులో వస్తుండేది చనిపోమని. అందుకని ఆ అమ్మాయిని ఉండు అంటే, లేదు నేను ప్రేయర్‌కెళ్ళాలి అనింది. అవునా ప్రేయర్‌కా? ఆహ్,
చనిపోయే ముందు ఈ దేవుడిని కూడా చూసొద్దాం. ఎట్లా చనిపోతున్నాను కదా, నేను వెళ్ళి చూసొస్తాను, ఈ దేవుడి పని కూడా చూస్తాను అన్నట్టు ఖచ్చితో వెళ్దాం అన్నట్టు నేను వస్తానన్నాను. అమ్మాయి నన్ను ఇట్లే చూస్తుంది. ఎందుకంటే నా బొట్టు మీద బొట్టు కింద బొట్టు 3 బొట్లు ఉన్నాయి. ఒకటి హనుమంతుడిది, ఒకటి నాది, ఒకటి అది అదే ఏమంటారు, సంతోషి మాత అంటది కదా ఆమెని. అయితే నన్ను ఇట్లా చూస్తే నేను ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఎర్రగా ఇట్లా నాకు ముఖమంతా ఇట్లా వెలిగిపోతుందనమాట. అసలు బుగ్గలన్నీ ఇట్లా వెలిగిపోయి, నాకప్పుడు 20 ఏళ్ళు, 20 దగ్గర దగ్గర 20, 21 ఏళ్ళు. అయితే ఇంకా ఆమెతో నేనొస్తాను అని ఎళ్ళాను. నేనే ఎళ్ళాను. ఆమె కూడా అనట్లేదు. క్రిస్టియన్స్ కొంతమంది రమ్మని కూడా చెప్పారు ఇలా కదా! ఆమె ఎట్లా చూస్తుంది, హిందువువి నువ్వు ఎట్లా వస్తావని. అంటే నేనే ఎళ్ళాను. ఎళ్తే ఒక చిన్న రూమ్‌లో కిక్కిరిసిపోయి మనుషులు కూర్చున్నాము. ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారనమాట. అయితే ఆహ్, ఆహ్, పా చిన్న రూమ్ అది 9 ఫీట్లు ఉంటదేమో రూము. అందులో అందరూ ఆడవాళ్ళందరూ లోపల కూర్చున్నారు. మగవాళ్ళేమో బయట కుర్చీలో కూర్చున్నారు. కొంతమంది నిలబడ్డారు. అయితే ఒక పాస్టర్ గారు, ఆయన ఫారెస్ట్ ఆఫీసరు. ఆ పాస్టర్ గారు కొర్నెలియస్ బ్రదర్ అన్నమాట. ఆయన వచ్చి, "అమ్మా, దేవుడు లోకం నింతో ప్రేమిస్తున్నాడు. ఆయన తన కుమారుడిని నీకోసం చంపేశారు" అన్నారు. ఎల్లప్పుడు పాయింట్ చేస్తున్నప్పుడల్లా ఆ పాయింట్ నాకే, నా నా ఆ చూపుడు వేలు నా వైపే వస్తుందనమాట. అంతమంది 20 మెంబర్స్ ఉన్నారు. నేను స్ట్రేంజర్‌ని. నా గురించి తెలీదు వాళ్ళకి. అయినా గాని ఆ పాయింట్ నాకు పడపడా నీళ్లొచ్చేస్తున్నాయి నాకు. ఎందుకంటే నన్ను ప్రేమించేవారు ఒకరున్నారా? నన్నింతగా ప్రేమిస్తున్నారా? నాకెందుకంటే తల్లిదండ్రుల ప్రేమ లేదు చిన్నప్పటి నుంచి. మా అమ్మకి నేను లాస్ట్ బట్ వన్ బిడ్డననమాట. అయితే చివరి బిడ్డ కంటే ఒక బిడ్డ ముందు బిడ్డని. అయితే మా మా అమ్మ పుట్టినప్పటి నుంచల్లా నేను చూసింది గొడవలు. లేచినప్పుడల్లా మా అమ్మని అరవడము, కొట్టుకోవడం, నేను భయంతో లేవడము అదే చూసాను. కానీ ఎప్పుడు మా అమ్మ, నాన్న ప్రేమగా ప్రేమించడం అట్లా ప్రేమగా ఉండడం నేను చాలా సార్లు చూడలేదనమాట మా ఫ్యామిలీలో. చాలా రేర్‌గా చూసాను. అయితే ఆ! ఆయన చెప్తుంటే ఇలా ఏడుపొస్తూనే ఉందనమాట. అయితే ఆయన చెప్పారు మళ్ళీ, "అమ్మ, హ్మ్. నువ్వు ఇంకా ఇంకా ఎప్పుడు ఇంకా అంత ప్రేయర్ అయిపోయే అరగంట ప్రేయర్ అయిపోయే వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను." ఆయన అంత ప్రేయర్ అయిన తర్వాత ఒక అమ్మాయి నా టైప్ ఇన్‌స్టిట్యూట్ ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయిని ఎప్పుడు చూసేదాన్ని. ఎంత శాంతిగా ఉంది ఈ అమ్మాయి. ఏదో ఈమెలో ఉంది, నాలో లేదు. ఏంటి క్రిస్టియన్స్‌లో ఏదో ఉంటది. ఈ బొట్టుండదు, మేకప్ ఉండదు. కానీ ఏదో ఉంటది వాళ్ళలో, శాంతి ఉంటది, నాలో లేదు అనుకునేదాన్నెప్పుడు. అయితే ఆ అమ్మాయి నన్ను ఏడవడం చూసి, "ఏయ్! ప్రేయర్ చేయించుకో" అనింది. సరే అని నేను లేచి అందరికి ఆయన ప్రార్థన చేసి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆ పాస్టర్. సరే నేను కూడా లైన్‌లో నిలబడి తల మీద చేతులు పెట్టి ప్రేయర్ చేయించుకున్నా. అప్పుడు ఏమైందంటే ఆయన, "అమ్మా, దే సాతాను నిన్ను చంపేయాలని చూస్తున్నాడు. నువ్వు నీ కుటుంబము నీ చంపేయాలని చూస్తున్నాడు. నువ్వు నీ కుటుంబం మొత్తం వచ్చి సంఘానికొచ్చి బాప్టిజం తీసుకోండి" అన్నాడు. ఇదేంటి ఆయన చేతులు పెట్టి ఇట్లా ప్రార్థన చేయగానే నా లోపల 20 ఏళ్లలో లేని శాంతి, నాలో శాంతి వచ్చిందనమాట. పీస్ విచ్ సర్పాసెస్ ఆల్ అండర్‌స్టాండింగ్ అంటారు. శాంతి ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, దేవుడిచ్చే శాంతి. ఆ నెమ్మదొచ్చేసింది నాకు. అప్పుడు చనిపో అని దురాత్మ ఎళ్ళిపోయినట్టు అనిపించింది. అయితే ఆయన ప్రార్థన చేసి, "అమ్మా, నువ్వు నీ కుటుంబం వచ్చి చర్చ్‌కి రావాలి, బాప్టిజం తీసుకోవాలన్నారు." సరే నేను ఇంటికెళ్తున్నా. నడుచుకుంటూ ఇంటికెళ్ళేటప్పుడు అడుగుతున్నా, "దేవా, యేసుప్రభా, నేను నేను నిన్ను ప్రేమిస్తాను. నా దేవుళ్ళని కూడా ప్రేమిస్తాను. నేను అందరిని ప్రేమిస్తాను. నేను నేను ఎందుకు నిన్నెందుకు నమ్ముకోవాలి? చర్చ్‌కొచ్చి బాప్టిజం అంటే మళ్ళీ బొట్టు తీయాలి, అన్నీ తీయాలి. నాకది ఇష్టం లేదు. బొట్టు పెట్టుకొనే ఉంటాను. చర్చ్‌కొస్తాను నేను. నేనెందుకు తీయాలి" అని నేను అనుకుంటూ ఎళ్తూ ఉన్నాను ఇంటికి. ఎళ్లి నెక్స్ట్ డే అయిపోయిందా? ఫస్ట్ డే అది. నెక్స్ట్ డే ఇంటికెళ్ళి మా డ్యాడీ పడుకొని, నేను బెడ్ మీద పడుకొని అడుగుతూ ఉన్నమాట. దేవా, ఆహ్, ఎందుకు నువ్వే దేవుడివెందుకు? ఈ దేవుళ్ళు దేవుళ్ళు కాదా? నువ్వు నిజమైన దేవుడివైతే నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరుచుకుంటే, ఈ లోకం నన్ను ఉమ్మినా, తిట్టినా, ఒకలాగా నన్ను చూసినా, అదో ఇప్పుడు మతం మారింది. ఇంకొక వేషమేస్తుంది. ఇన్ని రోజులు ఇంట్లో గొడవలు. ఇప్పుడేమో మతం మార్చుకొని బొట్టు లేకుండా బైబిల్ పట్టుకొని పోతుంది చూడని అని నవ్వినా, వాళ్ళు తృణీకరించినా, ఎక్కిరించినా నేను పట్టించుకోను. ఎందుకంటే నీవు నాతో మాట్లాడితే
నిజమైన దేవుడైతే నువ్వు నాతో మాట్లాడి నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకుంటే నేను ఎవరిని పట్టించుకోను. నీ గురించి నేను నిలబడతాను. నీ 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 నువ్వు నాతో మాట్లాడాలని చెప్తే ఒక స్వరం వినిపించిందనమాట. చంద్రుడు దేవుడా అని. నేను అంటున్నా, అవును చంద్రుడు దేవుడే, సూర్యుడు దేవుడే అన్నదమ్ములు కదా! మా అమ్మ అది నేర్పించింది చిన్నప్పటి నుంచి. నక్షత్రాలు భార్యలని. అయితే మళ్ళీ ఒక వాయిస్ వినిపించింది. చంద్రుడి దేవుడైతే ఆస్ట్రోనాట్స్ ఉన్నారు కదా! ఈ చంద్రుడి మీదకెళ్ళేవాళ్ళు. వాళ్ళు బూట్లేసుకొని ఎలా ఎళ్లారు పైకి? బూట్లేసుకొని తొక్కొచ్చా అని. ఒక్కసారి నా మనసు అవును కదా! గుళ్ళకే మనం చెప్పులేసుకోకుండా వెళ్తాము. దేవుడి మీదికి, చంద్రుడి మీదికి బూట్లేసుకొని ఎలా వెళ్లారు వీళ్ళు? అక్కడ వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పుడు యాక్చువల్లీ ఆహ్, 85లో 'రాకేష్ శర్మ' స్పేస్‌లోకెళ్ళినప్పుడు ఇట్లా నేను చూస్తున్నానన్నమాట. అబ్బా! ఇప్పుడు దేవుడిని కలుస్తారు మన వాళ్ళు. షేక్ హ్యాండ్ ఇస్తారు దేవుడితో. ఫోటోలు తీసుకుంటారు. దేవుడితో కలిసొస్తాం మనం. కనీసం దేవుడిని చూస్తాం ఉన్నాడు అని మనకు రుజువు ఉంటది అనుకున్నాను. అక్కడ ఏమీ లేదండి. జెండా పాతి శూన్యం ఉంది. శూన్యం ఉంది. భూమి మీద ముందు దేవుడు సృష్టించినప్పుడు శూన్యం ఎలా ఉందో, శూన్యం ఉంది. ఇంకా దేవుడు అక్కడ సృష్టించలేదు కదా! అందుకని శూన్యం ఉంది. అని నేను ఓహ్! ఇది నిజంగా నిజం కాదైతే. చంద్రుడి మీద చంద్రమండలం ఉంది. చంద్రుడి మీద దేవుళ్ళు నివసిస్తారు. అవన్నీ మా అమ్మ చెప్పేదంతా వేస్ రాంగా అనిపించిందనమాట. ఒక సెకండ్‌లో దేవుడు నాకు అన్నీ చూపించేసారు ఇట్లాగా. పాము దేవుడు అంటాము. ఇంట్లోకొస్తే ఆహ్, పూజిస్తామా? రా దేవుడా లోపలికి రా షెల్ఫ్‌లో కూర్చో అని. లేదు. చంపేస్తాము. అలాగే తులసి చెట్టుని పూజిస్తాం. మరి తులసి చెట్టు ఎండిపోయిందనుకోండి చెత్తలో పడేస్తాం. చెత్త కుండీలో. సరే లేకపోతే కాల్చేస్తాం. అయ్యో! మరి దేవుడిని ఇట్లా చెత్త కుండీలో పడేయొచ్చా? కాల్చేయొచ్చా? మరి ఎలుకలు దేవుడంటాం. మరి ఎలుకల మందు పెట్టి చంపుతాం. ఆవు దేవుడంటాం. ఆవేమో బయట రోడ్ల మీద ఉంటది. మనమేమో మంచిగా ఏసీ రూమ్‌లలో ఉంటాం. ఆవు రోడ్ల మీద గుళ్ళలోనే పెట్టరు వాళ్ళని. అయితే ఇలాగ నాకు ఒక్క సెకండ్‌లో దేవుడు నాకన్నీ చూపిచ్చారు. మళ్ళీ రాముడు, కృష్ణుడు అంటే వాళ్ళు రాజులు కదా! దేవుడు చెప్పాడు. వాళ్ళు రాజులు కదా! మరి జీసస్ నువ్వు కూడా 2000 సంవత్సరాల ముందు వచ్చావు కదా! నువ్వు కూడా మేరీ యోసేపుకి పుట్టావు కదా! మరి మేరీని ఎవరు పుట్టిచ్చారు? యోసేపుని ఎవరు పుట్టిచ్చారు? అసలు ముందు ఫస్ట్ దేవుడెవరు? ఎందుకంటే మా అమ్మని నేను అడిగాను. ఒకసారి ఫస్ట్ దేవుడెవరమ్మా అంటే బ్రహ్మ అనింది. బ్రహ్మని ఎవరు పుట్టిచ్చారమ్మా అంటే కాళీమాత అనింది. కాళీమాతనా? కాళీమాతని ఎవరు పుట్టిచ్చారమ్మా అంటే మా అమ్మ నాకు తెలీదు అనింది. సరే ఫస్ట్ మనిషి ఎవరమ్మా అంటే తెలియదు. ఎందుకంటే నేను చర్చ్‌కెళ్ళి ఫస్ట్ మనిషి ఆదాం, అవ్వ అని నేర్చుకున్నాను కదా! అప్పుడు అడిగితే అమ్మకేం తెలీదు. ఉట్టి జీసస్ పిక్చర్ మాత్రం తీసి పెట్టుకొని ఇప్పుడు క్రిస్మస్‌కి పూజ చేసేదనమాట. అయితే నేను ఒక్కసారి దేవుడు ఇట్లా చెప్పేసరికి నా కళ్ళు ఇట్లా తెరవబడ్డాయి. సరే దేవా నాకు అర్థమైపోయింది ఇవన్నీ ఆహ్, ఆ! నువ్వు రామ్ నీవు నిన్నెవరు పుట్టిచ్చారు? యోసేపుని, మరియమ్మని ఎవరు పుట్టిచ్చారంటే దేవుడు నాకప్పుడు సండే స్కూల్‌కెళ్ళాను కదా! చిన్నప్పుడు. అది చూపిచ్చారనమాట. అక్కడేంటంటే తండ్రి అయిన దేవుడు ఈ ఆహ్, యేసు యెహోవా అంటాం మనం. యెహోవా ఆయనకి పేరు లేదు కానీ ఒక పేరు యూదులు పెట్టుకున్నారు. యెహోవా, యావే, అడోనాయ్ అని. అయితే ఆయన తండ్రి అయిన దేవుడు ఈ భూ స్ గెలాక్సీని, ఈ భూమండలాన్ని, చంద్రమండలాన్ని అన్నిటిని సృష్టించారనమాట. అయితే ఫస్ట్ డే మొత్తం గెలాక్సీని చేశారు. సూర్యుడు, చంద్రుడు చేశారు. మనం సూర్యుని, చంద్రుడిని సృష్టిని మొక్కుతాం. ఆయన సృష్టికర్త సృష్టిని చేశారు. అది గుర్తొచ్చింది. ఓహో! ఆయన ముందే ఉన్నారు. కానీ పాపం ఎక్కువైపోయినప్పుడు యేసు ప్రభు రూపంలో ఆయన వచ్చారు ఈ భూలోకంలోకి. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! సరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అందుకే ఒక్కరంటారా? ఓహో! మీరు ఒక్కటేనా అని నాకు అర్థమైంది. కానీ నేను మళ్ళీ దుష్టుడు ఏం చేస్తాడంటే, మనం దేవుడిని నమ్ముకున్నా గాని అంటే నమ్మినా గాని మళ్ళీ పోనివ్వడనమాట. కనెక్ట్ అవ్వనివ్వడు దేవుడి సంఘాన్ని. నేను మర్చిపోయి గమ్మున నా పనులలో నేను ఉన్నాను. కానీ ఆ పాస్టర్ నన్ను వదలలేదు. ఆ పాస్టర్ నెక్స్ట్ వీక్ వచ్చారు. అక్కడ ప్రేయర్ అయితే నేను ప్రేయర్‌కెళ్ళలేదు. మర్చిపోయాను కదా! మతిమరుపుతో, డిప్రెషన్‌తో ఎళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో సబ్బు లేదు. బట్టలు ఉతుక్కోవడం కూడా నేను ఊరికే నీళ్ళతో ఉతుక్కునేదాన్ని. స్నానం చేసుకోవడానికి సబ్బు లేదు. కరెంట్ లేదు. ఏమీ లేదు కదా! మా నాన్న ఒక పూట టిఫిన్ తెచ్చేవారు సాయంత్రం. అదే పెద్ద టిఫిన్. అదే నేను, మా చెల్లి దానికోసం వెయిట్ చేసి ఆవురావురని తినేవాళ్ళం. అట్లాంటి పరిస్థితిలో ఉండేది నేను. అయితే మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఆయన వచ్చారు.
11 గంటల రాత్రికొచ్చారు ఆ పాస్టర్ మా ఇంటికి. వచ్చి అమ్మ తలుపు కొట్టి, "అమ్మ మీ నాన్న ఉన్నారా?" అంటే, "ఉన్నారు పాస్టర్ గారు" అంటే, నాకేమో సిగ్గుగా ఉంది. కరెంట్ లేదు ఇంట్లో, చీకటిగా ఉంది, కుర్చీలు లేవు. ఎలాగా మీ పాస్టర్ గారేమో వస్తున్నారు, ఎలాగని చాలా నాకు సిగ్గుతో, అవమానంతో నేను ఉంటుంటే, ఆయన ఏం చేశారంటే లోపలికొచ్చారు. "సారీ పాస్టర్ గారు కరెంట్ లేదంటే" "ఏం పర్లేదమ్మా" అన్నారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు నాకు లాస్ట్ టైము, "మీ ఇంట్లో చాలా చీకటుంది" అన్నారన్నమాట. నేను ఈ ఈ చీకటి అనుకున్నాను. ఏది కరెంట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఈయనకెలా తెలిసిపోయింది? నేను చనిపోదాం అనుకుంటున్నాను. ఈయనకెలా తెలిసిపోయింది? నిన్ను నా కుటుంబాన్ని చంపేద్దాం అనుకున్నా. అప్పుడు అన్నాడు గదా! అంటే ఈయనకెలా తెలిసింది నేను చనిపోదాం అనుకున్నది నాకే తెలుసు కదా! నేను ఎవరికీ చెప్పలేదు. ఈయనకెలా తెలిసిందబ్బా అనుకునేదాన్ని. ఆయన 11 గంటల రాత్రికొచ్చి మా నాన్నకి గూడా ప్రేయర్ జేసి, నాన్నకు గూడా చెప్పారు, "మీరొచ్చి చర్చికి రావాలి, బాప్టిజం తీసుకోండి." మా నాన్న ఒప్పుకున్నారు వెంటనే. నేననుకున్నాను, మేము హిందువులం కదా! అట్టెట్లమ్మా అది ఇది అంటారేమో అనుకుని మా నాన్న ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్న తర్వాత ఆయన ప్రార్థన చేశారు. చేసి ఎళ్లి, "అమ్మ మీ 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి. మీరు రావాలి" అన్నారు. అయితే నేను మళ్ళీ మర్చిపోవడం, నా సొంత బట్టలు ఉతుక్కుంటూ కూర్చున్నాను. సండే వచ్చేసింది. బట్టలు ఉతుక్కుంటూ కూర్చుంటే ఆయన నా స్వర్ణ అనే ఒక ఫ్రెండ్‌ని పంపించారన్నమాట ఇంటికి. ఇంటికి పంపిస్తే నేను బట్టలు ఉతుక్కుంటూ కూర్చొని నేను సాకు చెప్తున్నాను. "బట్టలున్నాయి, నేను రాలేను" అంటే, "నేను ఉతుకుతాను. నువ్వు ఉతుకు నేను జాడిస్తాను" అని పీస్‌ఫుల్‌గా కూర్చుంది షాంతిగా. అయ్యో! ఏంటి ఈ అమ్మాయి వదలట్లేదు. నా దగ్గరేమో డబ్బులు లేవు చర్చికెళ్ళడానికి. అయితే ఏంటి తను వదలట్లేదు. ఉతికే వరకు కూర్చుంటాను అనింది. అయ్యో! ఇదేంటని గబగబా ఉతికేసాను. ఉతికేసి నేనన్నాను లాస్ట్‌కి, "నా దగ్గర డబ్బులు లేవు. 2 బస్సులెక్కాలి చర్చ్‌కెళ్ళాలంటే. నా దగ్గర డబ్బులు లేవంటే," "ఏం పర్లేదు నా దగ్గరున్నాయి" అని చెప్పి, "నేను పెడతాను నీకు ఏం పర్లేదు. 3 రోజుల మీటింగ్స్, మనం ఎళ్లి వద్దాము. వచ్చిన తర్వాత మనం బట్టలు తీసుకొనెళ్దాం. మళ్ళీ అక్కడ 2 డేస్ అక్కడే ఉండాలని." అయితే ఇంకా తనతో పాటు ఎళ్ళాను. ఎళ్ళేసరికి ఎట్లా చూసానంటే నేను ఒక మంచులాగా ఇంక నా కళ్ళకి మంచుగనిపిస్తుంది. ఇలా మొత్తం మిస్ట్ అన్నమాట. మంచుగా మనుషులు కూడా మంచులాగా మనుషులు నిలబడి ఆరాధన చేస్తున్నారు సంఘంలో. ఆరాధన హోలీ, హోలీ హల్లెలూయా, హోలీ, హోలీ అంటే నాకొక ఒక తెల్లటి బట్టలేసుకొని ఒక దూతల్లాగా ఉండే మనుషులు దేవుడిని ఆరాధిస్తున్నట్టు, పరలోకమే దిగి వచ్చినట్టు అనిపించిందనమాట. అనిపిచ్చి, అబ్బా! ఏంటి అసలు ఇంత బావుంది ఇక్కడ, స్వర్గంలాగుంది అనేసి నేను అనుకోని ఇంక ఇంటికెళ్ళబుద్ధి అవ్వట్లేదు. సరే సాయంత్రం ఇంటికొచ్చాం. మా నాన్నని తీసుకెళ్ళాం. మా నాన్న గూడా వచ్చారు మీటింగ్స్‌కి. మా నాన్నని గూడా తీసుకెళ్తే అక్కడ మా నాన్నకి వాళ్ళు పడుకున్నాం గదా! వాళ్ళ బెడ్ మా నాన్నకిచ్చారు. మా నాన్న పెద్దాయన కదా! 60 పైనుంటాయి. ఆయన బెడ్ ఇచ్చారు ఆయన మా నాన్నకి. ఏంటి క్రైస్తవులు ఇంత మంచిగా వాళ్ళ వాళ్ళ బెడ్‌షీట్ ఇంత పెద్దవాళ్ళని ఇంత గౌరవిస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారేంటి? ఇంత ప్రేమ వీళ్ళకి అనిపిచ్చింది నాకు. అనిపిచ్చి మాలో లేదంత ప్రేమ. మా అమ్మ చిన్నప్పుడు ఊడ్చి అంత ఇల్లు వాకిలి ఊడ్చి పక్కన వాళ్ళకేస్తే, పక్కన వాళ్ళు మాకేస్తే వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇదైపోవాలి అని ప్రార్థన చేసేది. ఎప్పుడు దేవుళ్ళకి అట్లా వీళ్ళు చనిపోవాలి, వాళ్ళు చనిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలని చేసేవాళ్ళు. ఇక్కడేమో చర్చ్‌లో అందరి గురించి చేస్తున్నారు. వాళ్ళ కోసమే కాకుండా ప్రపంచాని కోసమే చేస్తున్నారు. శత్రువుల కోసం చేస్తున్నారు. ఏంటి వీళ్ళ ప్రార్థనలు ఇట్లా ఉన్నాయేంటి? శత్రువుల్ని ప్రేమించడమా? శత్రువుల గురించి ప్రార్థన చేయడమా? ముస్లిమ్స్ కోసం, క్రిస్టియన్స్ కోసం, హిందూస్ కోసం, జైన్, సిక్ అన్ని మతాల కోసం ప్రార్థన చేస్తున్నారు. జంతువుల కోసం, మనుషుల కోసము, దేశాల కోసం ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఇదేంటి అసలు వింతగా అనిపిస్తుంది. ఏంటి ఇంత ప్రేమ వీళ్ళకి అనేసి నేను ఆశ్చర్యపోయేదనమాట చాలా. అయితే అక్కడ 3 డేస్ మీటింగ్స్ అయిన తర్వాత ఒక అక్క బాప్టిజం ఎవరు తీసుకుంటారు అని అంటే నేను చేతులు లేపాను. ఇంకా నేను దేవుడిని నమ్ముకుంటాను. బాప్టిజం తీసుకుంటాను. అయితే బాప్టిజం తీసుకుంటే ఒక ప్రశ్న ఆమె అన్నాను, "అక్క ఒక్క నిమిషం నేను తీసుకుంటాను కానీ నేను 101 కొబ్బరికాయలు కొడతానని అక్కడ తిరుపతికి మొక్కుకున్నాను. ఆ మొక్కు మరి తీర్చకుంటే ఆ దేవుళ్ళు నన్ను శపిస్తారు. నన్ను టార్చర్ చేస్తారు. మా వెంబడి పడతారు. మేము మొక్కు తీర్చాల్సిందే. ఏదన్నా ఒకటి అవుతది మాకు" అంటే ఆమె నవ్వుకుంటూ అనింది, "మొక్కు తీర్చొచ్చి బాప్టిజం తీసుకుంటానన్నాను." ఆమె నవ్వుతూ అనింది, "అమ్మ నీ మొక్కుబళ్ళన్నిటి కోసం యేసు ప్రభు శిలువ పైన చనిపోయారు. వెల చెల్లించారు" అనింది.
అవునా! మా అమ్మైతే ఎన్ని మొక్కుకుందో మా గురించి. నేనెప్పుడు భయపడేదాన్ని. అమ్మ ఇన్ని మొక్కుకుంటున్నావు. నువ్వు మొక్కు తీర్చకపోతే అవన్నీ మా 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 మమ్మల్ని టార్చర్ చేస్తాయి కదా దేవుళ్ళు అని భయపడేదాన్ని. అయితే ఈ మాట విని నాకు చాలా సంతోషమేసింది. అవునా! నిజంగానా? నా మొక్కుబడులన్నీ అంటే నీ శాపమంతా, నీ పాపమంతా, నీ రోగమంతా అన్నిటి కోసం యేసుప్రభు వెల చెల్లించి ఆయన పైన తీసుకున్నారు. నీకు నీకు ఏ రోగం, ఏ శాపము ఏది రాదు నీకు అంటే, అవునా! దేవుడు నన్నేమి ఆ దేవుళ్ళు ఏం టార్చర్ చేయరంటే, ఏమి చేయలేరు దేవుడు. దేవుడు బెల చెల్లించారు. దేవుడు అడ్డుకుంటారంటే, చాలా సంతోషమేసి వెంటనే ఎళ్లి బాప్టిజంకి సిద్ధపడ్డాను. నేను మా నాన్న ఒకటే రోజు బాప్టిజం తీసుకొని నేను నీళ్ళ పైనుంచి ఇట్లా లేచాను. లేవగానే నాకెంత సంతోషం నా పైన ఇట్లా కుమ్మరించబడిందంటే నాకు ఇంకా అక్కడంతా కొత్త వాళ్ళు ఎవ్వరు నాకు తెలీదు. అంతా కొత్త చర్చ్, కొత్త వాళ్ళు కదా! ఫస్ట్ టైమ్ నేను ఆ చర్చ్‌కెళ్ళింది. చిన్న చర్చ్ మా ఇంటి దగ్గర ఉండేదే. సండే స్కూల్‌కెళ్ళంగానే ఈ పెద్ద చర్చ్ ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. నాకు తెలీదెవరు. నాకు ఎట్లా నాకు సంతోషం ఎట్లా వస్తుందంటే కింద పడి పొర్లి ఇలా నవ్వాలనిపిస్తుందన్నమాట గట్టిగా. అంత సంతోషం. మా నాన్నకెళ్ళి చెప్పాను. నాన్న నాకు చాలా సంతోషమేస్తుందన్నా. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. అంటే మా నాన్న అన్నారు, అమ్మ కూర్చో. ఇంత సంతోషమొస్తే నీకు హార్ట్ అటాక్ ఒస్తది. గుండె పగిలిపోతదమ్మా. కూర్చో అన్నాడు. అయితే కూర్చొని అక్కడ ప్రార్థన ఇంకా కళ్ళు తెరుచుకున్న, కళ్ళు మూసుకొని తెలీదు ప్రార్థన చేశాను. దేవా నాకింత సంతోషం ఇవ్వకు. నా గుండె పగిలిపోయేంత సంతోషం ఒస్తుంది. నాకింత సంతోషం ఇవ్వకు ప్రభా! నీకు కావాలన్నప్పుడు నేను అడుగుతాను. ఇంకొంచెం ఇద్దువుగాని నాకు ఇంత సంతోషం ఎందుకిచ్చావు ప్రభా! అంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట. చనిపోయే అనుకున్న ముందు దేవుడికి ఛాలెంజ్ చేశాను కదా! అప్పుడు ఆ ఫోటో చూసుకుంటా అన్నమాట. నీకే సంతోషం ఉందా? నీకే శాంతి ఉందా? మనుషులందరిని పుట్టించి కుంటి, గుడ్డి, మూగ, చెవిటి అందరిని పుట్టించి నువ్వు మాకు శాంతి లేదు, సంతోషం లేదు అంటే అది గుర్తొచ్చి అప్పుడు అది గుర్తొచ్చిందన్నమాట. అందుకే దేవుడు నాకింత సంతోషం ఇచ్చాడా అనేసి. అయితే అప్పుడు అన్నాడు దేవుడు, నా దగ్గరకొచ్చే వాళ్ళని నేను బాగా చేస్తున్నాను కదా! ఇదంతా శాపము. వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్ళకవుతుంది. నా దగ్గరకొచ్చిన వాళ్ళని నేను విడిపిస్తున్నాను గదా! నేను సంతోషం ఇస్తున్నాను గదా! అంటే, అప్పుడు ఆయన దగ్గరకొచ్చి నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నాలో అంత సంతోషం పొంగింది కదా! అప్పుడు గుర్తుకొచ్చి నేను అనుకున్నాననమాట. ఓహో! దేవా! నాకు ఇంత సంతోషం ఇచ్చావు. ఆ సంతోషము ఇప్పుడు నాకు 58 ఏళ్ళు ఆ సంతోషం నాకు ఇప్పటి వరకు నాకు పోలేదు. డబ్బులున్నా లేకున్నా నాకు సంతోషం. క్రిస్మస్‌కి బట్టలున్నా లేకున్నా, అన్నమున్నా లేకున్నా, కారున్నా లేకున్నా నాకు సంతోషం నాకు పోలేదు. ఇల్లున్నా లేకున్నా, అమెరికాలో ఒకసారి నాకు ఇల్లు లేకుండింది. కార్ లేకుండింది. అయినా నాకు సంతోషము పోలేదనమాట. అయితే దేవుడిచ్చే సంతోషము ఎప్పటికీ పోదు. దేవుడు చాలా, చాలా, చాలా మంచివాడు. అప్పుడు నా హృదయంలోకొచ్చాడు దేవుడు. అయితే ఇంకొక ప్రశ్న దేవుడిని నేనప్పుడు అడిగేదాన్ననమాట. ఆహ్, ఏంటి దేవా 3 స్వర్గాలున్నాయా? 3 నరకాలున్నాయా? హిందూస్ ఒక దగ్గర, క్రిస్టియన్స్ ఒక దగ్గర, ముస్లిమ్స్ ఒక దగ్గర ముగ్గురెళ్తారా? ఒకటే కదా ఉంది దేవుడు ఒక్కడే కదా అంటారు అన్ని మతాల్లో. మళ్ళీ అన్ని డివిజన్స్ ఎందుకు? అని అప్పుడు నాకు ఆ ప్రశ్న అప్పుడుండేది. కానీ ఇప్పుడు ఒక్కటే దేవుడు కానీ దేవుడే ఈ గెలాక్సీని చేశాడు కానీ మనిషే మతాలు చేసుకొని ఇలా చేశారని నాకప్పుడు అర్థమైందనమాట. అయితే నేను అలాగని దేవుడి కోసం సమర్పించుకొని బైబిల్ కాలేజ్ ఎవరు చేస్తారు అనిందప్పుడు. తను బాప్టిజం తీసుకున్న తర్వాత చర్చ్‌లో ఈ బైబిల్ కాలేజ్ మేలో నేను బాప్టిజం తీసుకున్నాను. మే 5థ్‌కి ఆహ్, 1991 అయితే జూన్‌లో బైబిల్ కాలేజ్ స్టార్ట్. అయితే ఎవరు బైబిల్ కాలేజ్ చేస్తారు అని వెంటనే నేను చేయలేకపోయాను. ఎందుకంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఒక స్వర్గము దిగి వచ్చినట్టు, పరలోకం ఉన్నట్టు ఈ చర్చ్‌లో దేవా బాప్టిజం తీసుకున్న తర్వాత ఇంటికి నన్ను పంపించకు. ప్లీజ్ ఇంటికి పంపించకు. అది నా ఫస్ట్ ప్రేయర్. నన్ను ఈ చర్చ్‌లోనే ఊడ్చే జాబ్ అయినా పర్లేదు. ఊడ్చుకుంటూనే ఇక్కడే ఉంటాను కానీ ఇంటికి మాత్రం వెళ్ళను. ఎందుకంటే ఇంట్లో ఆ దురాత్మను చనిపో అని చెప్పి ఆ చ పో చీకటి కలలొచ్చేవి. కల ఎలా అంటే మా 7 ఇప్పుడు 7 బావులున్నాయంట. 7 బావులు ఒక్కొక్క బావిలో చూసుకుంటూ ఏ బావిలో నీళ్లు లేవు. ఏ బావిలో నీళ్లు లేవు. ఎట్లా చనిపోవాలి అంటే ఇంకో బావిలో మెట్లున్నాయన్నమాట. దిగుతూ ఉంటే చీకటుంటే చీకటికి భయపడి నేను పైకొచ్చేసేదాన్ని. అలాంటి కల రోజు టార్చర్ అలా కలొస్తా ఉండేది. దేవుడిని నమ్ముకున్నాక ఎప్పుడో ఒక కల ఎలా వస్తదంటే నాకెప్పుడు నేను పరిగెడుతున్నానంట. పరిగెట్టి నేను ఎగురుతున్నాను. ఎగురుతూ
మొత్తం మా సనత్ నగర్ ఉంది. అక్కడ పైనంతా ఎగురుతున్నాను. అందరూ నన్ను చూస్తున్నారు పైకి ఎగురుతుంటే. అలాగా నాకు ఎప్పుడు చూసినా నాకు ఆ కలే వస్తదనమాట. అంటే దేవుడు మమ్మల్ని పక్షిరాజు వలె మనని పైకి ఎగరదీస్తాడు కదా! అలా అలా వాక్యం ఉంది కదా బైబిల్‌లో యెషయాలో. అయితే నాకు నిజంగా నేను అసలు మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు. అక్కడున్న దాన్ని నేను అమెరికా వచ్చానిప్పుడు. అంటే ఈవెన్ ఫిజికల్‌గా ఎగురుకుంటూ వచ్చాను. స్పిరిచ్యువల్‌గా గూడా దేవుడి కోసం ఎగురుతూ నేను కజకస్తాన్ ఎళ్ళాను లాస్ట్ ఇయర్. సువార్త నిమిత్తం. కాశ్మీర్‌కెళ్ళాను సువార్త కోసము. అయితే దేవుడు నన్ను ఇలాగా ఆహ్, మ ఎగిరి కెనడాకెళ్ళాను. నన్ను ఫిజికల్‌గా గూడా గూడా ఎగరదీస్తున్నాడు. స్పిరిచ్యువల్‌గా గూడా దేవుడు నన్ను ఆయన ఉన్నత స్థానంలో దేవుడితో స సన్ని దేవుడితో సహవాసము సన్నిధిలో నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. అయితే బైబిల్ కాలేజ్ చేశాను. ఎందుకు చేశానంటే సైతాన్ ఎవరు? నన్ను నేనే చచ్చిపోదాం అనుకున్నాను గదా! నన్ను నేను చంపుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. దేవుడేమో నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కోసం తన కుమారుడిని చంపేశారు. బలి చేశారు. మరి ఇక్కడేమో సాతానేమో నన్ను చంపుదామనుకు అమ్మ నిన్ను సాతాను చంపాలనుకుంటుంది అన్నాడు గదా పాస్టర్. అప్పుడు నాకనిపించింది ఎవరీ సాతాను? సాతానేమో నన్ను చంపాలనుకుంటుందా? నన్ను నేనే చంపుకుందాం అనుకుంటున్నాను కదా! సాతానెవరు? నేనెందుకు సాతాను మాట వింటున్నాను? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా! ఎందుకు నేను దేవుడి మాట వినట్లేదు అని నాకు ఒక ఆలోచనొచ్చిందనమాట. అయితే బైబిల్ కాలేజ్ ఎవరు చేస్తారంటే నేను చెయ్యి లేపి ఇది సైతాన్ గురించి నేను తెలుసుకోవాలి. సైతాన్ ఎవరు? దేవుడేమో నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన కొడుకుని చంపేశాడు. సైతానేమో నన్ను చంపాలనుకుంటుందా? ఈ సైతాన్ పని నేను పట్టాలి. ఈ సైతాన్ ఎవరో నేను తెలుసుకోవాలి. వాడి పని నేను పట్టాలి. నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు అనేసి నాకు ఒక ఒక దృఢ సంకల్పం వచ్చిందనమాట. అప్పుడు నేను బైబిల్ కాలేజ్ చేశాను. 1991లో బైబిల్ కాలేజ్ 9 నెలలు చేసిన తర్వాత అప్పుడు కూడా నేను బైబిల్ కాలేజ్ అయిన తర్వాత కూడా దేవా నేను ఇంటికెళ్ళను ఇక్కడే ఉంటాను అని ప్రార్థన చేస్తే మా పాస్టర్ గారు నన్ను పిలిచి బైబిల్ కాలేజ్ అయిన తర్వాత ఆయన అమ్మ ఒక పొజిషన్ ఉంది ఇక్కడ సెక్రటేరియల్ పొజిషన్ అసిస్టెంట్ సెక్రటరీ పొజిషన్ లియా సిస్టర్ అని ఉంటారు. ఆమెకి నువ్వు అసిస్టెంట్‌గా అక్కడ చర్చ్ ఆఫీస్‌లో పని చేయాలి అన్నారు. వెంటనే ఒప్పేసుకున్నాను. అమ్మా నేను ఇక్కడ పని చేస్తాను జాబ్ దొరికింది అనేసి ఊడ్చే జాబ్ అడిగితే దేవుడు నన్ను మంచిగా డెస్క్ టాప్ జాబ్ ఇచ్చారు. అయితే అక్కడ నేను జాబ్ చేస్తూ 10-5 వరకు జాబ్ చేసేదాన్ని. తర్వాత 5-10 వరకు సువార్తకెళ్ళిపోయేవాళ్ళం. లియక్కతో నేను సువార్తకెళ్ళిపోయేదాన్ని. లియా పాస్టర్‌తో. ఇప్పుడు పాస్టర్ ఆవిడ. అయితే కానీ నేను లియక్క అంటుంటాను ప్రేమతో అప్పటినుంచి. లియక్క పాస్టర్‌తో ఎళ్ళిపోయేదాన్ని. అయితే అక్కడ దెయ్యాలు ఎల్లగొట్టడము, హిందువులు చాలా మందికి చేతబడులు ఎన్నో కుటుంబాలు నలిగిపోయినాయి, విరిగిపోయినాయి. వాళ్ళకి మేము సువార్త ప్రకటించి వాళ్ళకి చాలా స్వస్థతలు, అద్భుతాలు జరగడం మేము చూసాము. నాలాగా సూసైడ్ స్పిరిట్ వాళ్ళు బయటికొచ్చారు సూసైడ్ నుంచి. అయితే చాలా నేను అద్భుతాలు పాస్టర్ లియా ద్వారా చూసానన్నమాట. ఆమెకి అసిస్టెంట్‌గా ఉండేదాన్ని. ఎళ్తూ ఉండేదాన్ని ప్రేయర్‌కి. తర్వాత నన్ను అక్కడ 1997 వరకు 1991 నుంచి 1997 వరకు నేనక్కడ బాగా 2 నైట్ ప్రేయర్స్ వారానికి 2 నైట్ ప్రేయర్స్ ఉండేవి. రాత్రి 10 నుంచి పగలు 6 వరకు అనమాట. మళ్ళీ 6 నుంచి మళ్ళీ రెడీ అయ్యి 10 చర్చ్‌కొచ్చేసేవాళ్ళం. ఎట్లా అభిషేకం ఉండేదంటే నేను బస్సులో ఇట్లా ప్రయాణం చేస్తుంటే కూడా పక్కన కూర్చున్న వాళ్ళు ఇలా ఇలా ఊగి పడిపోయేవారు. నిలబడేవాళ్ళు పడిపోయేవారు. అలాంటి అభిషేకంతో దేవుడు మమ్మల్ని నింపి వాడుకునేవాడు. యూత్ అంతా నేను బస్సులో ఎవరికి పడితే వాళ్ళకి సువార్త చెప్పేదాన్ని. బస్సులోనే వాళ్ళకి యేసుప్రభా నా హృదయంలోకి రా, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నన్ను నడిపించు నీ మార్గంలో అని బస్సులోనే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమంది చర్చ్‌కొచ్చి నువ్వు బస్సులో మాకు సువార్త చెప్పావు అని చెప్పేవాళ్ళు. అవునా! నాకు గుర్తుండేది కాదు. ఎందుకంటే ఎంతో మందికి చెప్పేదాన్ని నేను. అయితే అలా నా చాలా నేను సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడు మా పాస్టర్ గారు చనిపోయారు. చర్చ్ ఆఫీస్‌లో జాబ్ లేకుండా అయిపోయింది. జాబ్ లేకున్నప్పుడు ఇంకొక నేను సిస్టర్ చర్చ్ మాది సిస్టర్ చర్చ్ ఉండేది. ఆ చర్చ్‌కెళ్ళాను. అక్కడ 40 మంది ఉండేవాళ్ళు. 40 మంది ఉంటే నన్ను అక్కడ కొన్ని రోజుల తర్వాత అక్కడ ఇవాంజలిస్ట్‌గా నువ్వు జాబ్ చేస్తావా? నీకు 2000 జీతం ఇస్తాము. కానీ సీబీఎన్‌లో ఇంకో జాబ్ ఉంది. అది డెస్క్ టాప్ జాబ్. అక్కడ డబుల్ జీతం నీకు 4,000 ఉంటుంది. అప్పుడు 1998లో అదే ఎక్కువనమాట. అక్కడ 4, 5,000 ఉంటాయి. అప్పుడు 5,000 అంటే చాలా ఎక్కువ.
అయితే నేను ప్రార్థన చేసి నాకు ఆఫీస్‌లో కూర్చొని పని చేయడం ఇంకా నాకు నాకు వద్దు. నేనెళ్ళి ఇట్లా సువార్త చెప్తుంటే దేవుడు నాకు చేసిన మేలు ఇంకొకరికి చెప్పాలి. కుంటి వాళ్ళు నడవడము, గుడ్డి వాళ్ళు చూడడము, ఇవన్నీ చేతబడి బానమతి వాళ్ళు విడుదల పొందడం అన్నీ చూస్తుంటే నాకు ఇదే చెయ్యాలి నాకు. ఇదే కదా! దే నా నాలాగా ఎంతోమంది చనిపోదాం అనుకున్న వాళ్ళని బయటికి తీయాలి కదా! ఇదే నాకు మంటగా ఉండేది. అయితే నేను వెంటనే సువార్త చర్చ్‌లో సువార్త పొజిషన్‌కి నేను చేస్తాను అని ఒప్పుకునేసరికి నేను ఎలాగ చూసానంటే మళ్ళీ నా కళ్ళు ఇట్లా చెమ్మగా అయిపోయి యేసు ప్రభువు ఇంకా ప్రతి దూతలు ఇంకా పరలోకంలో ఉన్న పెద్దలందరూ ఇలా లేచి నిలబడి నన్ను ఆశీర్వదించినట్టు నేను చూసానన్నమాట. అలాగే అక్కడ పాస్టర్ గారు కూర్చున్నారు. ఇట్లా మొత్తము పెద్ద హాల్‌లో మొత్తం అందరూ లేచి ఇట్లా నన్ను ఆశీర్వదించినట్లు చూసేసరికి నేను చాలా సంతోషాన్నిచ్చి ఇది దేవుడి నుంచి దేవుడి చిత్తము. నేను చర్చ్‌లో అట్లా వాక్యం చెప్పాలని, ఎవాంజలిస్ట్‌గా ఉండాలని నేను చాలా సంతోషించి వచ్చి నేను పని స్టార్ట్ చేశాను హౌస్ గ్రూప్ లీడర్‌గా. స్టార్ట్ చేయగానే నాకు ట్యూస్‌డే 2 హౌస్ గ్రూప్‌లుండేవి. 2 నుంచి రోజు ఇట్లా చర్చ్ మెంబర్స్ ఇంటికి ఎళ్లి వాళ్ళని బిల్డప్ చేయడానికి చూస్తుంటే సీబీఎన్ వాళ్ళు సింగపూర్ వాళ్ళు ఒక టీమ్ సెల్ బేస్డ్ చర్చ్ అని పెట్టేవాళ్ళు. దాన్ని ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను ఇంకా ఇంకా మంటతోటి అది నాకు టూల్స్ కూడా దొరికాయి కదా! టూల్స్ సండే స్కూల్ చెప్పేటప్పుడు బుక్స్ ఎట్లా పిల్లలకి మెటీరియల్ ఉంటదో అట్లనే దీనికి కూడా మెటీరియల్ ఉంటదనమాట. అరే! టూల్స్ కూడా దొరికాయి. నేను ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి? అని కొత్త కదా! అది కూడా ఆలోచించి టూల్స్‌తో బాగా చెప్పొచ్చని ఇంకా నేను జియా కూడా అని పందులు మేపే మనుషులనమాట వాళ్ళు. షెపర్డ్స్. పందుల్ని పెంచుతారు వాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో అన్ని పందులుంటాయి. 40 పందులేమో ఉంటాయి. అయితే ఎంత వాటికి కొద్దిగా వాసనొస్తది కదా! వాటికి తిండి వేస్తాం కదా మనం. వాళ్ళు ఆ తిండి అంత మురిగి ఉంటది. ఆ వాసనతో ఉంటే మా పాస్టరమ్మ గూడా ఏమన్నా మా సిస్టర్ నేనైతే ఎట్లా వెళ్తాం అక్కడ వాసన అనింది. అప్పుడు నాకొకటే అనిపించింది. యేసు ప్రభు పరలోకం నుండి ఆ పశువుల పాకలో వచ్చారు కదా! అంత మురికి పశువుల పాక అంటే అక్కడ పశువుల మొత్తము ఆహ్, వాటి అంతా డర్ట్ ఉంటది. ఆ వాసనలో ఆయన పుట్టారు. మనము నేను వెళ్తాను సిస్టర్ అని నేను వెళ్ళాను. ఇప్పుడు అక్కడ చర్చ్ గూడా అయిందనమాట. నా సెల్ గ్రూప్‌లో 60 మంది అయిపోయారు. నా సండే స్కూల్‌ది వీబీఎస్ తీసుకుంటే 195 చిల్డ్రన్ వచ్చారనమాట వీబీఎస్‌కి. అప్పుడు మా పాస్టర్ గారు అబ్బా! ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది కదా! అనేసి స్త్రీలు ప్రస స్త్రీలు ఆహ్, ప స్త్రీలు ప్రీచ్ చేయొద్దు, ప్రకటించొద్దు అనే దానికి ఆయన ఎళ్ళిపోయి మధ్యలో ఆయన ఎందుకు ఆయన ఆ టీచింగ్‌లోకి ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయి అనుకున్నారు విజయ సిస్టర్‌కి పెళ్లి చేస్తే ఆయన భర్త ఈ ఇక్కడ పా స ఈ జియాగూడకి పాస్టర్‌గా పెట్టొచ్చు అని అనుకున్నారనమాట. అనుకుంటే నాకే అనిపించిందంటే ఏంటి ఆహ్, నేను నేను పెళ్లి చేసుకోవద్దనుకున్నాననమాట. అపోస్తులు పౌలు పెళ్లి చేసుకోలేదు కదా! యేసుప్రభు పెళ్లి చేసుకోలేదు కదా! నేను పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే మా అమ్మ, నాన్న గొడవ చేయడం అదంతా నాకు చిన్నప్పటి నుంచి అసహ్యంగా ఉండి నేను పెళ్లి అన్నా, మెన్ అన్నా నాకు చాలా భయము, వద్దనిపించేదనమాట. నేను కూడా పెళ్లి చేసి నన్ను కూడా భర్త కొట్టడము, హింసించడం ఏంటిది? నాకొద్దు. ఇట్లానే నేను సువార్త చెప్పుకుంటూ నేను చాలా హ్యాపీగా ఉంటానని అట్లా నేను 35 ఏళ్ళు వచ్చేసాయి నాకప్పుడు. 35 ఇయర్స్‌కి నేను పెళ్లి చేసుకోవద్దనుకుంటే మా పాస్టర్ గారు అప్పుడు లేదు లేదు సిస్టర్ మీరు పెళ్లి చేసుకొని భర్తని ఇక్కడ పాస్టర్‌గా పెడదాము అనుకుంటే మొత్తం సంఘమంతా ఒక నెల ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నా పెళ్లి కోసం. అబ్బా! అనేసి నేను గూడా అప్పుడు నేను 40 రోజులు ఫాస్టింగ్ మా అమ్మ కోసం మా అమ్మ ఆహ్, కొద్దిగా హ్మ్. చాలా కొద్దిగా చాలా మానసికంగా ఇదైపోయి కొంచెం ఇదైపోయిందనమాట. అయితే అప్పుడు మా అమ్మ కోసం నేను సంపూర్ణంగా మా అమ్మ దేవునిలోకి రావాలని ప్రార్థన చేస్తుంటుంటే, మధ్యలో చర్చ్ మొత్తము 30 రోజుల ప్రార్థన నా కోసం చేస్తున్నారు పెళ్లి కోసం. మొత్తం కొంచెం సరే దేవా అని పెళ్ళికి ఒప్పేసుకున్నాను నేను. ఒప్పుకుంటే ఏమైందంటే, ఈ అమెరికా నుంచి ఒక సంబంధం వచ్చింది. ఆ అమెరికా నుంచి వచ్చి ఆయన బైబిల్ కాలేజ్ చేశారు. అమెరికాలో సువార్త అది ఇది అని చెప్తే నేను సరే అని సరే బైబిల్ కాలేజ్ చేశాడు కదా! మంచిగా అమెరికాలో సువార్త ప్రకటిస్తే ఇంకా అమెరికా ఎళ్తే ఇంకా డబ్బు కూడా ఆశ. డబ్బంటే నాకు అస్సలు ఆశ లేదు. నేను అనుకునేదాన్ని కానీ హృదయం మోసకరమైనది.
ఘోరమైన వ్యాధి కలదంటారు కదా! ఎక్కడో అక్కడ చిన్న ఆశ ఉండిందేమో. నేను ఒప్పేసుకొని అమెరికాకి వచ్చేసాను. ఇక్కడ మా అమ్మ చేసిన టార్చర్ కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయి, నా సంఘంలో తను చేసిన దానికి కూడా నేను డిస్టర్బ్ అయ్యి, సరే నేను ఒప్పేసుకుంటే పెళ్ళికి. ఆయన పెళ్లి చేసుకొని, ఆయన కొన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొని నన్ను అక్కడికి తెచ్చి, సువార్త కాదు గానీ జాబ్ చేయడం, ఇక్కడ జాబ్ చేయడం, బిల్స్ పే చేయడం. జాబ్ చేయడం ఒక ₹1,00,000 రెంటే ఉంటదిక్కడ. ఇంక దానికోసము జాబ్ జేయడము తప్పదు. జాబ్ చేయాలి, మొత్తము కిరాయే కట్టాలి. అట్లాంటి పరిస్థితుల్లో నేను, అయినా గాని నేను ఎక్కడ పడితే అక్కడ జాబ్‌లో గాని సువార్త, అక్కడ సువార్త చెప్పుకుంటూ కాలేజ్‌కెళ్ళాను. ఇక్కడ చదువుకుందామని. కాలేజ్‌కెళ్ళి అక్కడ కూడా సువార్త చెప్తే, ఒక పోర్టరికన్ ఫ్యామిలీ, ఒక ఇథియోపియన్, ఒక సుడానీస్ ఆమె, ఒక పాకిస్తానీ ఆమె, అందరిని నేను సమకూర్చేదాన్ని. ఆయనేమో మా అతను చాలా పిసిని గొట్టయిపోయి ఏసీ బంద్ జేసేయడం వాళ్ళొస్తే. అట్లా ఇట్లా టార్చర్ చేసి ఇంట్లో ఉన్న సంఘాన్ని గూడా చెదరగొట్టడము. ఆయన అట్లా జేసేవాళ్ళు. చాలా చేసేవాళ్ళనమాట. తర్వాత నాకు 2015లో ఆహ్, నేను ఆయనని విడాకులిచ్చేసాను. ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి. నన్ను చనిపో అని మళ్ళీ రోజు అనడం ఆయన మొదలుపెట్టాడు. అయితే నేను ఆయనలాగా ఎందుకు చనిపోవాలి? నేను ఆయన దగ్గరుంటే ఆయనలాగా అయిపోతున్నాను. ద్వేషిస్తున్నాను. నేను గూడా అరవడం అట్లా ఆయనలాగా అయిపోతున్నాననిచ్చి, నేను ఈయనలా అవ్వద్దు అనేసి, ఇంకా ఆయన ఆయన నన్ను వద్దనుకుంటున్నాడు కదా! చనిపోమంటున్నాడు కదా! అంటే వద్దనుకుంటున్నాడు కదా! సరే అని విడాకులిచ్చేసి నేను 2015లో దేవుడికి మళ్ళీ 2020 వరకు ఇంకా డబ్బులు సంపాదిద్దాం. డబ్బులు కొంచెం సంపాదించుకొని ఇండియాకెళ్దామని ఒకటే సంపాదించుకొని, ఈ కారు ఒకటుంది. కారు కట్టేద్దాము. 5 ఏళ్ళు కారు కట్టాలి. కారు ఇస్తారు వాళ్ళు 25,00,000. ఆ కారుకి నెల నెల జాబ్ జేయడం, కట్టడం, కట్టేసేయడం. మళ్ళీ ఇంకేంటి, ఇంకా ఇల్లు కొనుక్కుంటే 30 ఏండ్లు కట్టాలి నేను. 30 ఏండ్లకి నేను ఇప్పటికే నేను 40 ఏళ్ళొచ్చేసాయి అప్పటికి. 40 ఏళ్ళలో మళ్ళీ మీకు ఇల్లు కొంటే చచ్చిపోయేంత వరకు కడుతూనే ఉండాలి. వద్దు బాబు అని, ఇల్లు కొనొద్దు, ఏం కొనొద్దని నేను అలాగే డబ్బులు సంపాదించి ఇండియాకెళ్ళిపోదాం. 2020లో నేను దేవా నేను నీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. నాకు ఆ కారు గూడా నేను డొనేట్ చేసేసాను ఒకరికి. ఇచ్చేసి, దేవా నీకు సంపూర్ణంగా నేను సమర్పించుకుంటున్నాను. నాకు ఇంకా ఈ డబ్బు వద్దు. ఈ అమెరికా గూడా వద్దు. నేను ఇండియా ఎళ్ళిపోతాను. నీ సేవ జేస్తాను. వార్త జెప్తాను. ముందున్నలాగా నన్ను చెయ్యి. నన్ను అభిషేకించని ప్రార్థన చేస్తుంటే, దేవుడు నన్ను 2020లో కానీ, దేవా నాకొక 10,00,000 ఇవ్వు దేవా. ఇండియాకెళ్ళి స్థలం ఉంది గానీ ఇల్లు లేదు కదా! ఇల్లు కట్టుకుంటాను నేను. అమెరికా నుంచొచ్చి ఇల్లు గూడా లేదనుకుంటారు అని అనుకున్నాను. అనుకోని అడిగితే దేవుడు 10,00,000 ఇచ్చేసాడు వెంటనే. 1 ఇయర్‌లో 10,00,000. అన్ని సంవత్సరాలు 17, 18 ఏళ్లున్నా నేను ఒక్క ₹1,00,000 కూడా పోగు చేసుకోకుండా ఉండేదాన్ని. దేవుడు ఎప్పుడైతే దేవుడిని అడిగానో 10,00,000 దేవుడిచ్చేస్తే, తర్వాత అమెరికాకొచ్చాక నాకు ఒక్క రోగం లేకుండింది. అమెరికా వచ్చాక నాకు థైరాయిడ్ వచ్చేసింది. ఎందుకంటే అయోడైజ్ సాల్ట్ వాడేదాన్ని. అది మా ఆయన ఎక్స్ హస్బెండ్ మెడికల్ డాక్టర్ కాబట్టి, అయోడైజ్ సాల్ట్ వాడు, నీకు థైరాయిడ్ రాదన్నారు. అది వాడితేనే వచ్చింది. అదొచ్చిన తర్వాత 10 ఏళ్ళు వాడాను. 10 ఏళ్ళు థైరాయిడ్ ఉండింది. అయితే దేవుడు నన్ను, దేవా నీకు నువ్వు మా అమ్మకి కళ్ళిచ్చావు. మా అమ్మ రేన్‌హార్డ్ బంక్ క్రూసేడ్‌లో మా అమ్మకి కళ్ళొచ్చినాయన్నమాట. అప్పుడు మా అమ్మ దేవుడిని నమ్ముకుంది. మా అమ్మకి కళ్ళు పోయినాయి. కళ్ళొచ్చినాయి. అయితే మా అమ్మ, నాన్న కలిసిపోయారు. విడిపోయిన మా అమ్మ, నాన్న కలిసిపోయారు దేవుడిని నమ్ముకున్న తర్వాత. చాలు మా అక్కలు నమ్ముకున్నారు. మా మా అక్క బావలు నమ్ముకున్నారు. మా అక్క పిల్లల్ని నలుగురు బైబిల్ కాలేజ్ ఎళ్ళాలి ప్రభువా అంటే వాళ్ళెళ్లారు. నలుగురికి క్రిస్టియన్ మ్యారేజెస్ అవ్వాలి ప్రభువా అంటే, మా అక్క పిల్లలకి క్రిస్టియన్ మ్యారేజెస్ అయినాయి. అయితే నేనే ఫస్ట్ దేవుడిలోకి, అందరూ దేవుళ్ళకి తర్వాత బాప్టిజం తీసుకొని, దేవుడిని నమ్ముకొని అట్లా వచ్చానన్నమాట. అయితే ఇక్కడ నేను 2020లో దేవా నన్ను డబ్బు వెనక పోనంటే, దేవుడు థైరాయిడ్ గురించి చెప్తున్నాను. థైరాయిడ్ పింక్ సాల్ట్ వాడు అని నాకు దేవుడు చెప్పాడు. పింక్ సాల్ట్, అవును ఇది ఎక్స్‌పెన్సివ్ గదా! ఇది ఎక్కువ రేటు అంటే, ఇది మంచిదనమాట ఆరోగ్యానికి. అయితే సీ సాల్ట్ కూడా ఎక్కువ రేట్ అనమాట. అయితే ఇవన్నీ ఎక్కువ రేట్ కాబట్టి మంచివి కదా ఆరోగ్యానికి. ఇంకా అది వాడి చూసాను. వాడాక ఒక నెలకే డాక్టర్ నీకు మందులొద్దమ్మా అని. ఏంటి థైరాయిడ్ అంటే జీవితాంతం మందులు వాడాలి కదా! అంటే, అమ్మా నీ 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 ల్యాబ్ వర్క్స్ అంతా నార్మల్ అమ్మా. నీకు టాబ్లెట్స్ వాడక్కర్లేదు. లేని దానికి ఎందుకు వాడతావు అనేసి వద్దని జెప్పారు.
2020 నుంచి ఇప్పుడు 2025 ఇప్పటి వరకు నాకు థైరాయిడ్ లేదు. ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 6 మంత్స్ చెకప్ చేసుకుంటూనే ఉంటాను. థైరాయిడ్ లేదు. సో, దేవుడు చేసిన అద్భుతం ఇది. తర్వాత మా అమ్మకి కళ్ళిచ్చావు కదా ప్రభా! నేను కూడా కళ్ళద్దాలు వాడేదాన్నమాట. అయితే చాలా తక్కువుండి మెల్లిమెల్లి ఎక్కువొచ్చి 75 కొచ్చింది. తర్వాత 1 ఒక కన్ను 1 కొచ్చింది. ఒక కన్ను +75. అయితే నేను అయ్యో దేవా! మా అమ్మకి కళ్ళిచ్చావు కదా! నాకు కూడా స్వస్థపరుస్తావు నువ్వు తప్పకుండా. నిన్ను స్వస్థపరుస్తావు. నీ సేవ నేను చేస్తాను కదా! నాకే ఇట్లా ఉంటే నేనెట్లా నీ సేవ చేయగలను? ఇతరులకు చెప్పగలను కదా! అంటే దేవుడు లాస్ట్ మంత్ నేను డాక్టర్ దగ్గరికెళ్తే నాకు అమ్మ నీకు 20/20 విజన్, నీకు కళ్ళద్దాలు వాడే అవసరం లేదన్నారు. ఆ! దేవుడు చాలా అద్భుతకరుడు. బైబిల్‌లో ఉంది. మనం అడగము, మనము నమ్మము, మనం స్ట్రెచ్ చేయం ఫెయిత్‌ని. లాగాల మన ఫెయిత్‌లో మనం ఎదగాలని బైబిల్‌లో ఉంది. విశ్వాసంలో ఎదగాలి. సో, దేవుడు నన్ను 20/20 విజన్ ఇచ్చారు. నాకిప్పుడు 58 ఏళ్ళు. దేవుడు కళ్ళద్దాలు లేకుండా నేను బైబిల్ చదవగలను. కళ్ళద్దాలు లేకుండా నేను డ్రైవ్ చేయగలను. అయితే దేవుడు చాలా అద్భుతంగా నన్ను ఇండియాలో ఇల్లు కట్టుకునేటట్టు హెల్ప్ చేశారు. తర్వాత ఆహ్, దేవుడి సువార్తకు నన్నిప్పుడు వాడాను. సో, దేవుడు చాలా గొప్ప అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆహ్, చాలా హెల్ప్ చేసే సహాయం చేసే దేవుడు. ఆహ్, హ్మ్, స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. సో, నన్ను మరణం నుంచి జీవంలోనికి, చీకటిలోంచి వెలుగులోనికి తెచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు. బైబిల్ ద్వారా మాట్లాడతారు, కలల ద్వారా మాట్లాడతారు, పాస్టర్ ద్వారా మాట్లాడతారు, సంఘం ద్వారా మాట్లాడతారు. మన దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మాట్లాడి ఏదైనా సమస్య వస్తే దేవా ఏం చేయాలి? ఈ డ్రెస్ గూడా వేసుకోవాలా లేదా అంటే గూడా దేవుడు నాతో మాట్లాడిన రోజులున్నాయి. సో, దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడిని మీరు గూడా నిజమైన దేవుడిని అడిగి, పోరాడి, కొట్లాడి ఎట్లైనా ఈయన ఎవరు యాకోబు పోరాడి దేవునితో ఆశీర్వాదాలు పొందుకున్నారు. అలాగే మనం దేవుడితో పోరాడి నిజమైన దేవుడిని తెలుసుకొని ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నారు. ఎవ్వరు చనిపోవాలనుకోకండి. మీ జీవితం చాలా విలువైనది. ఈ దేవుడికి మీ జీవితాన్నివ్వండి. చనిపోయి సాతానికి మీ జీవితం ఇచ్చే బదులు జీవించి మీ పరిస్థితి ఏ ఏ ఏ స్థితిలో ఎంత విరిగిపోయి, నలిగిపోయి సొసైటీ ఛీ అన్నా గానీ, మనుషులు ఛీ అన్నా కానీ, మనుషుల కోసం కాదు. దేవుడు మిమ్మల్ని పంపించారు ఈ లోకానికి. కాబట్టి దేవుడికి మీ జీవితాన్ని సమర్పించండి. దేవుడు మీ జీవితాన్ని ఒక గొప్ప వెలుగుగా నలుగురికి ఆశీర్వాదకరంగా చేస్తారు. కాబట్టి మీ జీవితం ఎంతో విలువైనది. దీన్ని చనిపోవాలని మీరెప్పుడు ఊహించకండి. మీ భర్త మిమ్మల్ని ఎంత బాధించినా, మీ తల్లిదండ్రులు ఎంత హింసించినా, ఈ సొసైటీ ఎంత చీకొట్టినా మీరు విలువైన వారు దేవుడికి. కాబట్టి మీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే మనమందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నాయనా ప్రభువా, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఈ లోకంలో మేము తండ్రి సాతాను వల్ల ప్రభువా, ఈ లోకంలో ప్రభువా ఎన్నో బాధలు పడుచు, ఎన్నో కష్టాలు పడుచు, మా పాపం వల్ల ప్రభువా సాతానుడు మమ్మల్ని ద్వేషిస్తూ, ఈ పాపం చేసినందుకు మమ్మల్ని వెంబడిస్తూ, మమ్మల్ని హింసిస్తుంటుండగా తండ్రి నీవు యేసుక్రీస్తు రూపంలోకి ఈ భూలోకానికి 2025 సంవత్సరాల ముందు వచ్చినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఎంతో ప్రేమించి నువ్వు తండ్రి వచ్చి ప్రభా నీ జీవితాన్ని ధారపోసి మా పాపములు నీవు మోసుకున్నావు, మా శాపము మోసినావు, మా దరిద్రం మోసినావు, మా ఒంటరితనం మోసినావు, మా యొక్క తండ్రి నిందల అవమానాలు నువ్వు భరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా రోగములు అన్ని నువ్వు తీసుకున్నావు ప్రభా. మేము దేనికి భయపడకుండా మా జీవితాన్ని మీకు సమర్పించి ప్రభా ఒక లోకానికి ఒక గొప్ప వెలుగుగా మమ్మల్ని చేసే దేవుడవు. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. నువ్వు మమ్మల్ని లోకానికి వెలుగుగా చేసినావు ప్రభువా. మా జీవితం వెలిగించబడుగాక తండ్రి. ఏ ఏ- ఎవ- ఈ ప్రార్థన వింటున్న ఎవరైనా వాళ్ళ జీవితంలో నిరాశ నిస్పృహలతో ఉండే ప్రభా, డిప్రెషన్లో ఉంటే వారిని యేసు నామంలో ప్రభా నాయన ముట్టమని ప్రభా, పైకి లేవనెత్తమని, నువ్వు వాళ్ళని విడవట్లేదని ప్రభా వాళ్ళు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. నిన్ను మొరపెట్టుటకు సహాయం దయచేయండి ప్రభా. నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇస్తాన్నావు ప్రభా. నాయనా రోమ 16:13 నీ నామంలో ప్రార్థన చేయి ప్రతి
ఒక్కరికి రక్షణ పొందుదురు అన్నావు ప్రభువా. నీ నామంలో ప్రభా ప్రార్థన చేయటకు కృప దయచేయండి. వారికి ప్రార్థన చేయటకు తండ్రి నేను కృప దయచేయండి. ప్రార్థనని ఆపడానికి చూస్తున్న అంధకార చీకటి శక్తుల్ని బంధిస్తున్నాం. ఈ ప్రార్థననే మూసేయడానికి ప్రభా ఎన్నో చీకటి శక్తులు భారతదేశంలో పనిచేస్తున్నాయి. యేసు నామంలో ప్రభా వాటి బారి నుండి ప్రజల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా నీకు మొర్ర పెట్టగాను ఉత్తరం ఇచ్చే దేవుడవు తండ్రి. ఆయన మమ్మల్ని అనుక్షణం చూస్తున్న దేవుడు ప్రభా. ఎవరైతే తండ్రి వారి జీవితాన్ని తండ్రి అంతం చేయాలనుకుంటున్న వారిని ఈ క్షణమే ముట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని చీకటిలోంచి వెలుగులోనికి నడిపించండి. మరణంలోంచి జీవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా తండ్రి దేవా ముట్టండి, దర్శించండి ప్రభా. నాయన నీ బిడ్డని నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు గనుక, మా తెలుగుదేశ ప్రజలను ఎంతో ప్రేమిస్తున్నావు గనుక తెలుగు రాష్ట్రాలను దర్శించి అభిషేకించి తెలుగు బిడ్డలు ఎవ్వరు చనిపోకుండా కృప దయచేయమని నీకు సమర్పించుకొని ప్రభా గొప్ప కార్యంలో చూచుదురుగా కానీ యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.